హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో ఇంకనూ డీఏ, డీఆర్ అరియర్స్ జమ కాని వారు వెంటనే ఇలా చేయండి. ఇప్పుడే జమ అవుతాయి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షన్దారులకు సంబంధించిన కరువు భత్యం, డీఏ మరియు కరువు ఉపశమనం, డీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో అత్యంత కీలకమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ బకాయిల కోసం ఎదురుచూస్తున్న వారు తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అనుసరించాల్సిన విధానాల గురించి ఇప్పుడు మనం సుదీర్ఘంగా అయితే చర్చించుకుందాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ విభాగం ఈ బకాయిల బిల్లులను ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధమవుతోంది. దీనికోసం ట్రెజరీ అధికారిక వెబ్సైట్ నందు బిల్ సబ్మిషన్ కోసం ఒక ప్రత్యేకమైన టేల్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టేల్ ఓపెన్ అవ్వడం అంటే సిస్టమ్ మీ బకాయిల వివరాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అని అయితే అర్థము. కాబట్టి ఉద్యోగులు గతంలో పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ మరియు గత సంవత్సరానికి సంబంధించిన డీఆర్ అరియర్స్ బిల్లులను అప్‌లోడ్ చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో ఎవరికైతే ఈ బకాయిల సొమ్ము వారి ఖాతాల్లో జమ కాలేదో, లేదా సాంకేతిక కారణాల వల్ల బిల్లులు మధ్యలోనే ఆగిపోయాయో, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు గతంలో పనిచేసిన కార్యాలయం లేదా పాఠశాలల నుంచి ప్రస్తుతం వేరే చోటికి బదిలీ అయి ఉంటే, మీరు మీ పాత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ నుండి నాన్ ట్రయల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, మీరు పాత చోట ఆ బకాయిలను తీసుకోలేదని ధృవీకరిస్తూ ఇచ్చే పత్రం అన్నమాట. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీ ప్రస్తుత కార్యాలయంలో కొత్త బిల్లు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎవరికైనా గతంలో బిల్లు సబ్మిట్ చేసిన నిధుల కొరత వల్ల వెనక్కి వచ్చినా ఇప్పుడు వాటిని రీసబ్మిట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. కాబట్టి టీచర్లు, పోలీసులు మరియు ఇతర శాఖల ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్‌లోని వివరాలను సరిచూసుకొని సిద్ధంగా ఉండాలి. ఇక పెన్షన్‌దారుల విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం నుండి ఒక శుభవార్త అయితే వినపడుతోంది. జనవరి 2026 నాటి డీఏ అరియర్స్‌కు సంబంధించి కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి చెల్లింపులు ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ కార్యాలయం పరిధిలో సుమారు 13,500 మందికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా 34,500 మంది పెన్షనర్లకు ఈ బకాయిలనేది అందలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ఖజానా శాఖ నుండి ఈ బకాయిలకు సంబంధించిన అనుమతులు మరియు బిల్లులు సీతమ్మధార కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ బిల్లులను అధికారులు ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మే 6, 2026 తర్వాత ఈ నిధులు నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ట్రెజరీ అధికారిక డీటీఓ మోహన్ రావు గారు అధికారికంగా వెల్లడించారు. దీనివల్ల వేలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. పెన్షనర్లకు సంబంధించి మరో విప్లవాత్మక మార్పు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ విధానంలో వచ్చింది. సాధారణంగా ప్రతి ఏటా పెన్షనర్లు తాము జీవించి ఉన్నామని ధృవీకరించుకోవడానికి బ్యాంకుల చుట్టూ లేదా మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వయసు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో క్యూ లైన్లలో నిలబడటం చాలా కష్టతరంగా ఉండేది. ఒక్కోసారి వేలిముద్రలు పడకపోవడం వల్ల పెన్షన్ ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధి యాప్ ద్వారా ఒక అద్భుతమైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండే మీ సొంత స్మార్ట్ ఫోన్ ద్వారా నిమిషాల వ్యవధిలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్‌లో నిధి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. అందులో ఉన్న లైఫ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అక్కడ మీ పెన్షన్ వివరాలు, పేరు మొదలైనవి కనిపిస్తాయి. వాటిని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా మార్పులు ఉంటే అప్డేట్ చేయాలి. ఆ తర్వాత అత్యంత కీలకమైన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మీ ఫోన్ కెమెరాను మీ ముఖానికి ఎదురుగా ఉంచుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ ముఖాన్ని గుర్తుపట్టి లైఫ్ సర్టిఫికేట్‌ను ఆటోమేటిక్‌గా సబ్మిట్ చేస్తుంది. దీనివల్ల ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రూపాయి ఖర్చు లేదా మరియు పెన్షన్ ఆగిపోయే ప్రమాదాలు అసలే లేదు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు, ఒంటరిగా ఉండేవారికి ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఒక వరం లాంటిదనే చెప్పవచ్చు. కాబట్టి అందరూ ఈ టెక్నాలజీని వాడుకొని తమ పనిని సులభతరం చేసుకోవాలనైతే కోరుతూ ఉన్నాము.